అయోగ్యంగా ఎవ్వరు కూడా ఈ దినము అందులో చేతులు వేయకుండా యోగ్యంగా దానిని తాకడానికి కృప చూపెట్టు తండ్రి. నీ కృప చేత బలపరిచి ఈ మాసమంతటిని కాపాడుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. ఈ దినము దేవుడు మనతో సూటిగా మాట్లాడబోతున్నాడు. ఫిలిప్పీయులకు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ దినం అంశం క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉన్నావా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉన్నావా అనే మాట ద్వారా మనం మాట్లాడుకుందాం. ఓకే, దేవునికి స్తోత్రం. కరెంటు లేదు, మనకు ఆన్లైన్లో ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది కానీ కరెంట్ లేదు కాబట్టి ముందుకు వెళ్దాం. ముందుగా క్రీస్తు మనసు ఏంటిదో తెలుసుకుందాం. క్రీస్తు మనస్సు తగ్గింపు మనసు, విధేయత కలిగిన మనస్సు, దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, శ్రమపడిన మనస్సు, పవిత్రమైన మనస్సు. ఇది క్రీస్తు కలిగిన మనస్సు. ముందుగా క్రీస్తు ఈ లోకములో ప్రజలందరికీ చూపెట్టిన మనసు ఏమిటంటే తగ్గింపు మనసును చూపెట్టాడు. శిష్యుల పాదాలు కడిగాడు. ఎంతోమంది దగ్గర తగ్గింపుగా ఉన్నాడు. తనకు అధికారం ఉన్నా కూడా ఎంతోమంది నిందించి ఉమ్ము వేసిన, కొరడా దెబ్బలు కొట్టిన, దేవుని కార్యం విషయంలో ఎక్కడ కూడా హెచ్చించుకోలేదు, దేవుని అవమానపరచలేదు. రెండవదిగా విధేయత కలిగిన మనసును కలిగి ఉన్నాడు. ప్రతి విషయంలో విధేయత చూపెట్టాడు. 30 సంవత్సరాలు తన చీకటి జీవితం అంటే మనకు తెలియని జీవితంలో తల్లిదండ్రులకు విధేయత కలిగి, సమాజానికి విధేయత కలిగి, 12 సంవత్సరాల వయసులో దేవాలయములో అక్కడున్న శాస్త్రుల ఎదుట విధేయత కలిగిన మనసును చూపెట్టి ఉన్నాడు. మూడోదిగా దీన మనసును కలిగి ఉన్నాడు. ఆయన దీనత్వములో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని అంటున్నాడు. నాలుగోదిగా సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు. సాత్వికం ఒకరి ఎడల ప్రేమ కలిగి ఉన్న మనస్సు. సాత్వికం ఒకరిని ఆదరించే మనస్సు కలిగి ఉన్నాడు. ఐదవదిగా శ్రమపడిన మనసు. ఆయన ఎందు నిమిత్తం శ్రమపడాడంటే మన పాపములను కడిగి వేయడానికి మాత్రమే శ్రమపడి ఉన్నాడు. ఆ మనసును కలిగి లోకానికి వచ్చి ఉన్నాడు. ఆరవదిగా పవిత్రమైన మనస్సు. ఆయన తిరిగి లేచి ఆయన మరలా వస్తాను, నేను మీ అందరికీ తీర్పు తీర్చబోతున్నాను, నేను పవిత్రుడను, నన్ను కనుగొన్న వారు కూడా పవిత్రులుగా ఉంటారని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కలిగి ఉన్న యేసుక్రీస్తును కలిగి ఉన్న వారంగా మనం ఉంటున్నాం. కానీ చాలామంది, అది నేనై ఉండొచ్చు, నా కుటుంబం అయి ఉండొచ్చు, మీరై ఉండొచ్చు, మీ కుటుంబాలై ఉండొచ్చు, అది ఎవరైనా సరే మనం క్రీస్తు మనసును కలిగి ఉండాలి. క్రీస్తు మనసు ఎవరైతే కలిగి ఉంటారో ఇది నా బల్లాలో చేతులు వేయండి అంతే. ఎవరు పడితే వారు వేయకండి. ఎవరు తీసుకోకపోయినా పర్లేదు. అది ద్రాక్షరసం కాదు, అది శ్రీలత సదే గారు తయారు చేసిన రొట్టె కాదు. అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది. అది నేనైనా సరే, నా కుటుంబమైనా సరే, నా పిల్లలైనా సరే, మీరెవ్వరైనా సరే, మీ కుటుంబాలు ఎవరైనా సరే, ఎవరైతే క్రీస్తు మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో
వారు మాత్రమే బల్లలో చేతులు వేయండి. ఇద్దరు తీసుకున్నా పర్వాలేదు, ఒక్కరు తీసుకున్నా పర్వాలేదు, అందరు తీసుకున్నా పర్వాలేదు. ఆమె పట్టబడిన స్త్రీ ఎదట చిన్నలను మెదులుకొని పెద్దవారు వరకు రాయిలు అక్కడ పడవేసి తనను విడిచి, యేసును విడిచి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు పవిత్రులు కారు అని వారు తెలుసుకున్నారు. వారు పరిశుద్ధులు కాదని తెలుసుకున్నారు. వారిలో మారు మనసు లేదని తెలుసుకున్నారు. వారు దీన మనసు లేదని తెలుసుకున్నారు. వారు తగ్గింపు మనసు లేదని తెలుసుకున్నారు. వారికి సాత్వికమైన మనసు లేదని తెలుసుకున్నారు. వారికి శ్రమపడే మనసు లేదని తెలుసుకున్నారు. వారు పవిత్రమైన మనసు లేదని తెలుసుకున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఎవరైతే పరిశుద్ధులై ఉంటారో వీరి మీద చేయి వేయి, ఈ రాయి వేయండి అని. మోషే ధర్మశాస్త్రం ప్రకారము జరగాల్సిన కార్యములో మీరు మోషే ధర్మశాస్త్రములో ఉన్న ఆ ధర్మశాస్త్రములో ఎవరైతే పరిశుద్ధులై ఉంటారో వారు మాత్రమే ఈ స్త్రీ మీద రాయి వేయమనగా చిన్నలను మెదులుకొని పెద్దవారు వరకు ఒక్కరు విడికకుండా అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయి ఉన్నారు. ప్రభు అంటున్నాడు, అమ్మా ఎవరైనా నిన్ను గాయపరిచారనగా అవి అందరూ వెళ్ళిపోయారయ్యా అంటే నేను కూడా నిన్ను గాయపరచను. నీకున్న మనసును తీసేసుకో. నీవు నూతనమైన మనస్సు కలిగి ఉండి నీవు నూతనత్వములోకి వెళ్ళి మారు మనసు కలిగి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళి మారు మనసు జీవితాన్ని జీవించుమనగా యేసు ప్రభువు లేచినప్పుడు ఆమె అత్తరును తీసుకొచ్చి ప్రభు శరీరాన్ని శుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ఏర్పరచబడిన స్త్రీగా నిరీక్షణతో ఎదురు చూడడానికి సిద్ధపడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని బిడ్డలు రెండు స్వభావములు కలిగి, రెండు మనుషులు కలిగి మనము ఈ లోకములో జీవిస్తున్నాం. సంఘములో ఒక రీతిగా, సమాజంలో ఒక రీతిగా, కుటుంబములో ఒక రీతిగా, వ్యక్తిగతంగా ఒక రీతిగా బ్రతుకుతున్న వారంగా ఉంటున్నాం. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే. ఈ దిన వాక్యముతో మాట్లాడదాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తులకు రాసిన పత్రికలో అపోస్తులకు చూడండి, అపోస్తుల కార్యములో ఒక చక్కటి మాట ఉంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనాన్ని నేను ధ్యానిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అంటున్నాడు. మారు మనస్సు. మీరు ఎప్పుడెప్పుడు బాప్తిజం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ చాలామందికి ఇక్కడ నేనే ఇచ్చి ఉన్నాను. నేను చూస్తుంటా, నేను ఇచ్చిన వారందరిలో చాలామంది దేవునికి దూరంగా ఉంటూ, మందిరానికి దూరంగా ఉంటూ, ఆత్మీయ జీవితానికి దూరంగా ఉంటూ, పాపానికి దగ్గరగా ఉంటూ, తాగుడుకు దగ్గరగా ఉంటూ, దేవునికి ఆటంకమైన కార్యములలో దగ్గరగా ఉంటూ జీవిస్తున్న వారైన ఎంతోమందిని చూస్తున్నాను. నేనే చూస్తున్నానంటే ప్రభువు కూడా చూస్తున్నాడని మనం వెరుగుదాం. మనం మారు మనసు కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ చేత బాప్తిజము పొందిన వారు ఎవరైనా ఉంటారో వారి లోకములో మారు మనసు కలిగి బ్రతుకుతారు. పైన తోడేలు చర్మముగా గొర్రె చర్మమును ధరించుకొని లోపట తోడేలు లాంటి స్వభావమును ఎవరు కలిగి ఉండం. ప్రార్థన వాక్యము స్తుతి ఏదైనా చేయొచ్చండి. దయ్యం కూడా ఆరాధన చేస్తుందని దేవుని వాక్యములో ఉంది. చేసిందా అండి దయ్యం ఎక్కడైనా? మీకు తెలుసా? ఏమంటుంది? అయ్యా నన్ను చంపేయకు, నన్ను పందుల గుంపులోకి పంపివేయ్యా అంటుంది. సేనా దయ్యములు పట్టిన యవనస్తునితో ఉన్న దయ్యము
ఆ యవనస్తునితో దేవుడు అంటున్నాడు, ఈ యవనస్తునిలో ఉన్న సేనా దయ్యము కలిగిన దయ్యమా వెళ్ళిపో మనంటే ఆ దయ్యం మాట్లాడుతుంది, అయ్యా నన్ను చంపేయకు. దేవుని చిత్తమైతే ఈ మాసంలో ఏదో ఒకరోజు దయ్యపు ఆరాధన గురించి నేను మీకు తెలియజేస్తాను. దయ్యం కూడా వాక్యం చదువుతుంది, దయ్యం కూడా స్తుతిస్తుంది, దయ్యం కూడా ఆరాధిస్తుంది, దయ్యం కూడా ఘనపరుస్తుంది, దయ్యం కూడా మహిమపరుస్తుంది, గంతులేస్తుంది. కానీ తన స్వభావం మాత్రం అట్లానే ఉంచుకుంటుంది. మారు మనసు లేకుండా మనం ఎవ్వరమైతే దేవునిలో ఉండడానికి ఇష్టపడుతున్నామో ఒక దినము భయంకరమైన శిక్షకు లోబడతాం. ఎవరు చూడకపోవచ్చు, నన్ను మీరు ఎవరు చూడరు, మీ ఎదుటున్నప్పుడు నేను జబర్దస్త్గా నటిస్తున్నానొచ్చు, మీరు రాగానే నా పవిత్రతను చూపెడుతున్నానొచ్చు. నా ఒంటరి జీవితము నాకు నా తండ్రికి తప్ప ఎవరికి తెలియదు, నా భార్యకి తెలియదు, నా పిల్లలకు కూడా తెలియదు, నా వ్యక్తిగత జీవితం. మారు మనసు మనం ఏ విధంగా కలిగి ఉండాలంటే, రోత జీవితం, పాప జీవితం, భయంకరమైన జీవితం, వ్యభిచారమైన ఆలోచన కలిగిన జీవితం, అనుమానమనే జీవితం, అపనిందలనే జీవితం, నిందించే జీవితం, అపహాస్యం చేసే జీవితం, దుష్టుల సహవాసం చేసే ఆత్మ మనలో నుండి తీసేసుకోవాలండి. మనం దేవుని బిడ్డలం అంతే. ఎవరిని కూడా నిందించొద్దు, ఎవరిని కూడా చెడ్డ మాటలు పలుకోద్దు, ఎవరిని కూడా అపహాస్యం చేయొద్దు, ఎవరిని కూడా మనము ఒకరిని దుఃఖపరచకూడదు, వేదన పరచకూడదు. ఆ ఎదుటి వారు నీలాంటి వారు అని మనం అనుకోవాలి. ఎఫెసీ పత్రికలో ఒక భార్య భర్తల గురించి తెలియజేస్తున్నాడు. నీ భార్యను నిన్ను వలె ప్రేమించుకోమంటున్నాడు. నువ్వెట్లా ప్రేమించుకుంటావో నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ తోటి అయిన నీ సహకారి అయిన భార్యను ఆ విధంగా ప్రేమించమంటున్నాడు. ఒక భార్యనే కాదండి, కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా నిన్ను వలనే ప్రేమించుకోవాలి. నీ భర్తను అలానే ప్రేమించాలి, నీ కొడుకును అలానే ప్రేమించాలి, నీ కోడలను అలానే ప్రేమించాలి, నీ మన్మరాలను అలానే ప్రేమించాలి, నీ భార్యను అలానే ప్రేమించాలి, నీ కోడలు, నీ కొడుకును, నీ కోడళ్లను, నీ బిడ్డలను, నీ అల్లుళ్లను, నీ మన్మలను, మన్మరాలను అందరినీ కూడా అలానే ప్రేమించాలి. నువ్వెట్లా ప్రేమించుకుంటావో నిన్ను, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలను కూడా అలానే ప్రేమించుకోవాలి. వారు వ్యభిచారులైతే మనం కూడా వ్యభిచారులమే, వారు నిందపాలైతే మనము కూడా నిందపాలైనట్టే, వారు దొంగలైతే మనం కూడా దొంగలమే, వారు వదరుబోతులైతే మనము కూడా వదరుబోతులమే. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీకుంటే క్రీస్తు వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని అమ్మా అంటున్నాడు. వేరెవ్వరు గాయపరచబోతే నేను నిన్ను కూడా గాయపరచను. నీవు కూడా వెళ్ళొచ్చు, వెళుతూ ఏం చేయి, నువ్వు క్రీస్తుకు మాదిరిగా బ్రతుకు, క్రీస్తు కోసము బ్రతుకు, క్రీస్తులో బ్రతుకు, క్రీస్తును కలిగి బ్రతుకు, క్రీస్తును వెంబడిస్తూ బ్రతుకు, క్రీస్తులోని జీవితం ఉంచుకోమంటే ఆ దినము యేసయ్య పాదములో నుండి లేచిన స్త్రీ, మారు మనసు పొందిన స్త్రీ, యేసు ప్రభు మరణములో కూడా జీవములో కూడా లేచిన దినము కూడా అత్తరు పోయడానికి, తనకు ఎదురు చూసడానికి నిరీక్షణ కలిగిన స్త్రీగా ఉందండి. మన జీవితం ఎలా ఉండాలంటే, దేవుని బిడ్డలమైన మనం మారు మనస్సు కలిగి ఉండాలి. రెండవదిగా చూడండి, కీర్తనకారుడు ఈ దినము చదవబడిన ఉత్తర ప్రత్యుత్తరములో ఉన్న భాగాన్ని మరొకసారి ధ్యానిద్దాం. రెండవదిగా సమ్మతి గల మనస్సు. 51వ కీర్తన 12వ వచనములో మాట్లాడుతున్నాడు చూడండి. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు.
నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. ఇకనైనా ఇప్పుడైనా దావీదు వలె అడుగు. నువ్వు దేవుని నమ్ముకొని ఉండొచ్చు, రక్షణ పొంది ఉండొచ్చు, నీ విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతుండొచ్చు. నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి, నీ మనస్సును బట్టి, నీ శరీర సంబంధమైన ఆలోచనను బట్టి ఎక్కడైనా దేవుణ్ణి బాధపరిచినట్లయితే, దుఃఖపరిచినట్లయితే, వేదన పరిచినట్లయితే, నీవు ఎదుటి వారిని నిందించినట్లయితే, అవమానించినట్లయితే, చెడ్డ మాటలెల్లా పలికినట్లయితే, క్రీస్తు లేని మనసు నీలో ఉంటే ఈ క్షణమే దేవునితో మాట్లాడు. దేవ, సమ్మతి గల మనసు నాకు కలగజేయ, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు దేవా అంటున్నాడు. ఒక దావీదు మహారాజు పడిపోయి ఉంటుండగా దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. నాకు శుద్ధ హృదయము కలగజేయి దేవా. బల్లాలోకి వెళ్తున్నాం, అది ఒట్టిది కాదండి. ఇంతకుముందుకే తెలియజేశాను, ద్రాక్షారసం ఒట్టిది కాదు, సిద్ధపరిచిన కుటుంబం తీసుకొచ్చిన రొట్టె ఒట్టిది కాదండి. పవిత్రంగా పరిశుద్ధంగా సిద్ధపరిచిన ఆ స్థలము, ఆ రొట్టె ద్రాక్షారసము ఆయన శరీరానికి, ఆయన రక్తంగా గుర్తుందండి. నీకు సమ్మతి గల మనసు లేకపోతే, ఒకరిని ప్రేమించే మనసు లేకపోతే, ఒకరిని ఆదరించే మనసు లేకపోతే, ఒకరిని గణపరిచే మనసు లేకపోతే, ఒకరిని నీవు ప్రేమించే మనసు నీలో, నాలో, మనలో ఎవరి లేకపోతే బల్లాలోకి వెళ్ళకండి దయచేసి. నేను చెప్పడం లేదు, అయోగ్యంగా ఎవడైతే నా శరీరము నా రక్తమును తాగుదురో వారు రోగగ్రస్తులు అయిదురు అని వాక్యం సెలవిస్తుంది. మనకు మనమే ఆ బలహీనతలోకి వెళ్ళొద్దండి. దేవుడిచ్చే బలహీనత భయంకరంగా ఉంటుంది. సమ్మతి గల మనస్సు, నేను త్వరగానే ముగిస్తానండి. ఇది మనము కలిగి ఉండాల్సిన మనస్సు. మనలో కొన్ని మనుషులు ఉన్నాయి, రెండే తెలియజేస్తా, చాలా ఉన్నాయి కానీ సమయం లేదు, బల్లాలోకి వెళ్ళాలి కాబట్టి. నేను మొదటిగా మనం విడిచిపెట్టాల్సిన మనసులో మొదటిగా నేను నీకు తెలియజేస్తాను. మొదటిది భ్రష్ట మనస్సు. భ్రష్ట మనసు. రోమీలకు రాసిన పత్రికలో ఆ చక్కటి మాట ఉంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని నేను ధ్యానిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించెను అంటున్నాడు. ఎవరో కాదండి, దేవునికి దూరంగా ఉన్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి దూరంగా ఎవరైతే ఉంటారో వారు భ్రష్ట మనసును కలిగి ఉంటారు. ఇది అందరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాట అండి. నాకు కూడా ఒకవేళ భ్రష్ట మనసు ఉంటే, నా కుటుంబానికి ఉంటే, నా పిల్లలకు, నా భార్యకు, నాకు, మా నలుగురికి ఉంటే, ఒకవేళ మన భ్రష్ట మనసును మనం ఈ క్షణమే దేవునితో అడుగుదాం. దావీదును ఒక్క క్షణములో మార్చిన దేవుడు, సిలువ మీద కుడివైపున్న దొంగను ఒక్క క్షణములో రక్షణానందం ఇచ్చిన మనస్సు, ఆ భ్రష్ట మనస్సులో నుండి మనం తొలగించబడదాం. చాలా ప్రమాదకరమైందండి ఈ మనస్సు. పైకి భలే బాగుంటారండి, లోపట కుళ్ళు, కుతంత్రాలు, చెడ్డ స్వభావం. పైకి భక్తిపరులుగా ఉండడానికి ప్రయత్నిస్తారండి, హృదయం అంతా చెడ్డదే, మనసంతా చెడ్డదే, నడవడంతా చెడ్డదే, చేతి పనులన్నీ చెడ్డవే, నడకలన్నీ చెడ్డవే. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మనుషుల ఎదట చేస్తున్న కార్యములను దేవుడు చూస్తున్నాడు. దేవుని కార్యములు దొడ్డవి అని తెలియజేస్తున్నాడు. వాటి మొత్తం ఎంతో గొప్పది అని వాక్యం సెలవిస్తుంది. మీ అందరికీ చాలా దినాల ఈ వాక్యాన్ని చదివాక ఒక్కసారి తీద్దామండి. 139వ కీర్తన తీద్దామండి.
చూడండి, నేను చదువుతా, జాగ్రత్తగా వినండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచుము అంటున్నాడు. మనం అనుకుంటాము ఏం తెలియదని. దేవుడు అంటున్నాడు, నువ్వు కూర్చుండుట తెలుసు నాకు, నువ్వు లేచుట తెలుసు, నువ్వు పడుకొనుట తెలుసు, నీ నోటితో మాట్లాడుతున్న సమస్తము తెలుసు, నీ చేతితో చేస్తున్న ప్రతి క్రియ తెలుసు, నీ కాలుతో చేస్తున్న నడత తెలుసు, నీ హృదయముతో తలంచుతున్న ప్రతి తలంపు నేను ఎరుగుదును అంటున్నాడు. భ్రష్ట మనస్సు, భ్రష్ట ఆత్మ మనలో నుండి తీసేసుకుందాం. బల్లలోకి వెళ్ళాలంటే నీకు నీవు, నాకు నేను, మనకు మనం శుద్ధి చేసుకుందాం. ముస్లింలు చూడండి, మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్ గోడ కాన్నే ట్యాప్ ఉంటుంది. వారంతా పవిత్రపరచుకుంటారు, పరిశుద్ధపరచుకుంటారు. నిన్నటి దినం మా ఇంటికి ఒక ముస్లిం ఆయన వచ్చిండు. ఫ్రిడ్జ్ రిపేర్ చేశాం. ఆయనకు వాటర్ ఇస్తే మోకాళ్ళ మీద ఉండి వాటర్ తాగుతున్నప్పుడు మా చిన్నోడు అంటున్నాడు, అట్లెందుకు తాగుతున్నారు డాడీ అంటే, వాటర్ అట కూర్చొని తాగాలట, మూతి పెట్టి తాగాలట. ఫారినర్స్ ఎప్పుడన్నా చూసిండ్రా మీరు? వాళ్ళకి అందుకే ఎవరి బాటిల్ వాళ్ళకు ఉంటుంది. కూర్చొని తృప్తిగా తాగాలట. పైనుండి తాగితే ఈ లోపటున్న మన గడుపులో ఉన్న గాడు బయటికి వెళ్ళిపోయి ఆ వాటర్ పోయి ఏమవుతుందట అంటే అది కడుపు అంతా ఉబ్బి మనము ఆయాసంతో ఉంటామట. నీళ్ళు ఎప్పుడైనా తాగినా కూడా తృప్తిగా కూర్చోవాలట, మంచిగా గిలాసులో పోసుకోవాలట, లేకపోతే బాటిల్ అయినా పర్వాలేదు, మూతి పెట్టి కడుపు నిండా తాగాలట. మనకు మనము శరీరము కూడా శుద్ధి చేసుకునే పరిస్థితి. వారు యూరిన్కి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని పవిత్రపరచుకునే స్థితిలో ఉంటారండి. మీకెందుకు నేను తెలియజేస్తున్నా, హార్ట్ఫుల్గా మీకెందుకు వాక్యం అందిస్తున్నానంటే, మనం ఇక్కడున్నప్పుడు ఒక రీతిగా, ఈ బైబిల్ ప్రక్కనేసిన తర్వాత ఒక రీతిగా, బైబిల్ కలిగి ఉన్నప్పుడు ఒక రీతిగా మనం ఉండడానికి ప్రయత్నించకండి. అది మీకే మంచిది కాదు, అది నాకు మంచిది కాదు, మనకు మంచిది కాదు. వాక్యం కలిగి ఉండండి. వాక్యం కలిగిన వాళ్ళకు, దేవుడు కలిగిన వాళ్ళకు చెడ్డ మాటలు రావు. ఒకరిని నిందించరు, ఒకరిని అవమానించరు, ఒకరు శత్రుత్వతో మాట్లాడరు. శత్రుత్వతో అంటే అపహాస్యం చేసినట్లు మాట్లాడరు, ఒకరిని ఎగతాళి చేయరు. దేవుడు చెడ్డ మాటలు, బూతులు రావు వాళ్ళ దగ్గర నుండి. ఒకరికి దేవుడు కలిగిన ఆ వాక్యం కలిగిన వారికి ఒకరిని ముందున్నది ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా మాట్లాడే స్వభావం ఉండదు వాళ్ళకు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే దేవుని బిడ్డలమై ఉండాలట. ప్రియమైన దేవుని బిడ్డ, అది నేను, నీవు, మనందరం ఈ క్షణం బల్లాలోకి వెళ్తాం. ఇంకొక 3 నిమిషాలలో బల్లాకు వెళ్దాం. మన జీవితం భ్రష్టాత్మలో నుండి నడిపించబడదాం. రెండవదిగా చెప్పి నేను ముందుకు వెళ్తాం. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చూడండి, నేను చదువుతా, జాగ్రత్తగా వినండి. మీరు త్వరపడి సంచల మనస్సులు కాకుండా వలయును, బెదరకుండా
వలయును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను. సంచలమైన మనసు అంటే ఏంటిదట అంటే మాయమంత్రం చేసే మనసట. అంటే ఈ క్షణం ఇట్లుంటే ఇంకొక క్షణం అట్లుంటాం, ఈ క్షణం ఇట్లుంటే ఇంకొక క్షణం అట్లుంటాం. ఊసర వెళ్ళి మనసు అన్నట్టు, రంగులు మార్చే మనసు అన్నట్టు. మన జీవితాలను ఒక్కసారి ప్రభువుతో జ్ఞాపకం చేద్దాం. బాప్తిజం తీసుకున్న దినము నుండి ఈ క్షణం వరకు నువ్వు బల్లాలోకి మరి ఒక మాసంలో 6వ మాసంలో బల్లాకు వెళ్తున్నావు. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా, అయోగ్యంగా ఇంకా వాక్యం విన్న తర్వాత కూడా, అది నేనైనా మీరైనా నా కుటుంబమైనా మీకైనా ఎవరైనా సరే, బల్లాలో చేతులు వేయడానికి భయపడి ఉండండి. భక్తితో తీసుకోండి. మారు మనసు లేకుండా, సమ్మతి గల మనసు లేకుండా బల్లాలో చేతులు వేయకండి. ప్రాముఖ్యంగా భ్రష్టాత్మ కలిగిన వారు, సంచలమైన మనసు కలిగిన వారు అందులో చేయి వేయకండి.